ఇదిగోరా. నాకే వద్దురా. మన ఇద్దరం గొడవ పడుతూ ఉంటాం, తాగితే మర్చిపోతాం. తాగి మర్చిపోవడం వల్లే ఈ గొడవంతా. నాకేం వద్దు. నేను మర్చిపోవాలి. ఫ్రెండ్స్. రే రా. నువ్వు తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పుకి మనమెందుకు రా చావాలి? అదే కదా, కంప్లైంట్ ఇచ్చే బొక్కలతో ఇస్తుంది అనుకుంటే చంపేసేలా ఉందే. దానికన్నా ముందు మనం దాన్ని వేసేద్దాం, ఓకేనా? ఎలా రా? రాజకీయ నాయకుడు ఐడియానే కరెక్ట్ రా. రే, కాళ్ళు పట్టుకోమని చెప్పకరా. పట్టినట్టే పట్టి లాగేద్దాం రా. వెళ్ళు. మైండ్ని కొంచెం స్టడీ చేసుకుంటాను. రే, షూట్ చేస్తుందిరా. వేరే ఐడియా అయితే ఆలోచిద్దాంరా. పోరా. చారు, లే. పట్టుకోవాలి. దేన్ని? నీ కాళ్ళని ప్లీజ్. సారీ చారు, జరిగిన తప్పుకి ఒట్టేసి చెప్తున్నాను. నేను మాత్రం కారణం కాదు. ఏం సీనేసవే, నొక్కేనో పుచ్చ పేలిపోద్ది. రే, ఏంట్రా వాగుతున్నావు? టైం లేదు. ముక్కలు ముక్కలుగా కొయ్యాలి, పొయ్యి అంటించాలి, ఉడకబెట్టాలి. త్వరగా షూట్ చేయి. ఉండరా, అది ఎవరు చేశారని టార్చర్ చేసింది కదా, అది ఎందుకు కన్ఫ్యూజ్ లో వదిలేది? కన్ఫర్మ్ చేద్దాం రా. రే, ఇది మన ప్లాన్ లోనే లేదు కదరా. నువ్వు గన్న కరెక్ట్ గా విసిరావు కదా, నీకు సర్ప్రైజ్. ముందెళ్ళి ఎంజాయ్ చేయరా. నాకు ఆరేం వద్దు. నువ్వు భయపడుతున్నావు. ఫస్ట్ నేను, నెక్స్ట్ నువ్వు, ఓకే? కానివే, చెప్తున్నానుగా, కానీ నేనే చూడలేదు. తీయవే, షూట్ చేస్తాను. షూట్ చేయరా. షూట్ చేయరా. ఊరి వెదవ, నీకు షూట్ చేయడం రాదా? దగ్గరకు వచ్చేస్తుందిరా. షూట్ చేయన్నానా? వచ్చేసి లాగు, లాగరా. కాస్త ఆదమరుపుగా ఉండేసరికి ఎద్దవ ప్లాన్లన్నీ వేస్తారా? ఒక్కసారే కాన్షియస్లో లేను. మళ్ళీ మళ్ళీ హాయ్ హనీ, నేను ఇప్పుడు ఎక్కడున్నాను చెప్పు. లండన్లో. నో, మన ఊరి ఎయిర్పోర్ట్ లో. పెళ్లికి ఒక రోజు ముందు వస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు ఒక వారం ముందే వచ్చేసాను. చూసావా? నిన్ను చూడడానికి వచ్చాను. కమ్ ఆన్, గెట్ రెడీ. నో, రావద్దు. నిద్రపోతున్నావా? నేను తర్వాత. నువ్వు అసలు రావద్దు. మ్యారేజ్ ఆపేద్దాం. హే, ఆర్ యు మ్యాడ్? 1 వీక్ లో పెళ్ళుంది, ఇప్పుడు డ్రాప్ చేయమంటావు?
ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? ఎస్, నేను నీకు క్వాలిఫైడ్ అమ్మాయిని కాదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు, నన్ను కలవడానికి ట్రై చేయకు. హలో చారు, హలో. నీకు మ్యారేజా? చారు, ఇట్ డజంట్ మ్యాటర్. ఆ, చారు, జాన్ చెప్పేది నిజమే. నువ్వు తన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు, అప్పుడే మేము సంతోషంగా ఉంటాం. పోరా, మీ ఇద్దరిలాగా నేను ఒకరిని చీట్ చేసి బతకలేను. ఇప్పుడు సొసైటీలో 75% ఒకరినొకరు మోసం చేసుకునే బతుకుతున్నారు. నేను ఆ పని చేయలేను. నా లైఫ్లో హ్యాపీ డేస్ తనని కలిసినప్పుడే మొదలయ్యాయి. నా చిన్నతనం అంతా ఆర్ఫనేజ్లో పెరిగాను. నన్ను ఒకడు దత్త తీసుకున్నాడు, ప్రేమగా చూసుకున్నాడు. కానీ వాడు డ్రగ్ అడిక్ట్. కంపెనీ కోసం తాగమన్నాడు, కుదరదన్నాను. కొట్టాడు, కంపల్ చేశాడు, బలవంతంగా తాగించాడు. అది కంటిన్యూ అయింది. ఒక స్టేజ్లో ఓవర్గా తాగొచ్చి సెక్షువల్ అప్రోచ్ చేశాడు. ఆడి కాల్ని కత్తితో పొడిచేసి ఎస్కేప్ అయ్యాను. కష్టపడి మందు మానేశాను. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఐటీలో జాయిన్ అయ్యాను. అక్కడ సోషల్ డ్రింకింగ్ అని చెప్పేవారు. తాగడం అనేది సాధారణమైన విషయం అక్కడ. ఐ లైక్ ఇట్. అక్కడే వాడు నన్ను చూశాడు. హీస్ వెరీ జెన్యూన్. నీ గురించి అంతా తెలుసు, నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగాడు. వాడి అప్రోచ్ నాకు బాగా నచ్చింది. కానీ ఒక్క విషయం నన్ను అడిగాడు. డ్రింక్ మానేయమన్నాడు. చివరిదాకా అనాథలా బతికి చచ్చిపోతాననుకున్నాను. కానీ వాడి కోసం బ్రతకాలనుకున్నాను. చివరిగా ఒక్కసారి తాగి మానేస్తానన్నాను. వాడు ఓకే అన్నాడు. నా లైఫ్ నాశనం చేశారు కదరా. ఐ మిస్ హిమ్.